ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఉంటే ఎంత రియాక్టెంట్స్ తీసుకోవాలి, ఎంత ప్రోడక్ట్ వస్తుంది సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. నీట్, జేఈఈ, ఈఏపీ సెట్లో స్టాక్యోమెట్రీ నుంచి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అయితే న్యూమరికల్స్ చాలా ఈజీ అయిపోతాయి. So let's master stoichiometry and stoichiometric calculations in the easiest Telugu explanation with shortcuts and tricks. Let's start. Hello everyone, welcome to my channel Bhagyaraj Chemistry Academy. Chemistry made simple. సో స్టాక్యోమెట్రీ కాన్సెప్ట్ గురించి ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. దీన్ని యూజ్ చేసుకొని ఏ విధంగా మనం ఒక కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయొచ్చు, ఈ కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయడం వల్ల మన రియల్ లైఫ్ లో వచ్చే యూజెస్ ఏంటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ని స్టాక్యోమెట్రిక్ రూల్స్ యూజ్ చేసి ఏ విధంగా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ గా కన్వర్ట్ చేయాలో చూద్దాం. దీనికి మేజర్ గా వి హావ్ యూజ్ 5 రూల్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ write down the correct formula of reactants and products. Correct formula of reactants and products. సో మనం కరెక్ట్గా ఒక రియాక్షన్ ఏదైనా ఇచ్చినప్పుడు రియాక్టెంట్స్ యొక్క ఫార్ములా అదేవిధంగా ప్రోడక్ట్ యొక్క ఫార్ములా ఎగ్జాక్ట్గా రాయాలి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ బ్యాలెన్స్ ది కార్బన్ ఆటమ్స్. సో సెకండ్ స్టెప్లో ఏం చేయాలి నాన్న, బ్యాలెన్స్ ది కార్బన్ ఆటమ్స్. సో కార్బన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బ్యాలెన్స్ ది hydrogen atoms. And the fourth rule is balance the oxygen atoms. So the fifth one is verify the number of atoms in reactants as well as products. సో లాస్ట్ స్టెప్ ఏంటన్నా, సో నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంబషన్ ఆఫ్ ప్రోపేన్ తీసుకుందాం. కంబషన్ ఆఫ్ ప్రోపేన్ రియాక్షన్లో ఏ విధంగా ఈ 5 రూల్స్ని యూజ్ చేసి ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో కంబషన్ ఆఫ్ ప్రోపేన్ మీన్స్ ప్రోపేన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ యాజ్ వెల్ యాజ్ వాటర్ మాలిక్యూల్. సో ప్రోపేన్ అంటే ఏంటన్నా, C3H8. సో కంబషన్ అన్నాం కాబట్టి రియాక్ట్ విత్ వాటర్. సో ప్రోప్ అంటే ఎన్ని కార్బన్స్ నాన్న, 3 కార్బన్స్. ఏనంటే అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉంటాయి. అంటే 3 కార్బన్ ఆటమ్స్ కూడా ఎక్కడ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉండకుండా అన్నీ కూడా ఎలా ఉంటాయి నాన్న, సింగిల్ బాండ్సే ఉంటాయి. వెరీ గుడ్. సో ఈ విధంగా రాస్తాం. సో ప్రోపేన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్. సో అన్నీ కూడా గ్యాసియస్ స్టేట్లో ఉంటాయి ఎక్సెప్ట్ వాటర్. వాటర్ మాత్రం లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ కంబషన్ ఆఫ్ ప్రోపేన్ అనే కెమికల్ రియాక్షన్లో ఫస్ట్ రూల్ ఏంటన్నా, కరెక్ట్ ఫార్ములా ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ రాయాలి. సో కరెక్ట్గా ప్రోపేన్ ఫార్ములా ఏంటి, ఆక్సిజన్ ఫార్ములా ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా ఏంటి, వాటర్ మాలిక్యూల్ ఫార్ములా ఏంటి అని చెప్పి రాసాం. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషనా అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషనా? ఇక్కడ కార్బన్స్ వచ్చేటప్పటికి 3 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేటప్పటికి 1 ఉంది. అదేవిధంగా హైడ్రోజన్స్ వచ్చేటప్పటికి 8 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్స్ వచ్చేటప్పటికి 2 ఆటమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ వచ్చేటప్పటికి 2 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ 2 ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది. సో మొత్తం 3 ఉన్నాయి. సో ఏ విధంగా చూసుకున్నా ఇది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఈ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని స్టాక్యోమెట్రిక్ రూల్స్ యూజ్ చేసి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేద్దాం. సో ఫస్ట్ రూల్ ప్రకారం మనం ఫార్ములాస్ కరెక్ట్గా రాసాం. అండ్ ద సెకండ్ రూల్ ఏం చెప్పుకున్నానా, బ్యాలెన్స్ ది కార్బన్ ఆటమ్స్. కార్బన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. రిమైనింగ్ ఆటమ్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా వదిలేయండి, ఓన్లీ ఫోకస్ ఆన్ కార్బన్ ఆటమ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి నానా, 3 ఉన్నాయి. వెరీ గుడ్. అదేవిధంగా ప్రోడక్ట్స్లో ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. సో 3 కార్బన్స్ అవ్వాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ ముందు ఏం చేయాలి నాన్న, C3H8 ప్లస్ O2
గివ్స్ రైజ్ టు, సో ఇక్కడ ఒక 1 కార్బన్ ఉంది, ఇక్కడ 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, మనకి 3 కావాలి ప్రోడక్ట్స్లో కూడా కాబట్టి 3CO2 రాసుకున్నాను ప్లస్ H2O. రిమైనింగ్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఈక్వల్ అయ్యాయా లేదా? రియాక్టెంట్స్లో కార్బన్ ఆటమ్స్ 3 ఉన్నాయి, అదేవిధంగా ప్రోడక్ట్స్లో కూడా కార్బన్ ఆటమ్స్ 3 ఉన్నాయి. సో సెకండ్ స్టెప్ కూడా చేసాం, బ్యాలెన్స్ ది కార్బన్ ఆటమ్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాలెన్స్ ది హైడ్రోజన్ ఆటమ్స్. ఈసారి ఈక్వేషన్లో ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్స్నే బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 8 ఉన్నాయి. వెరీ గుడ్. అదేవిధంగా ప్రోడక్ట్లో తీసుకుంటే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఈ 2 హైడ్రోజన్స్ 8 అవ్వాలి అంటే మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత పెట్టాను నాన్న? వెరీ గుడ్, 4 పెడితే సరిపోతుంది. సో C3H8 ప్లస్ O2 is gives rise to 3CO2. ఈక్వేషన్ అంతా యాజ్ ఇట్ ఈజ్ రాశాను నాన్న, పైన ఉన్న ఈక్వేషన్. కానీ మనం బ్యాలెన్స్ చేయాల్సింది హైడ్రోజన్స్. ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఎంత పెడుతున్నాను నాన్న? 4H2O. ఇప్పుడు చూడండి, 4 2s are 8 హైడ్రోజన్స్. సో హైడ్రోజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేసాం కదా, వెరీ గుడ్. సో నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలి? బ్యాలెన్స్ ది ఆక్సిజన్ ఆటమ్స్. సో ఆక్సిజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. సో C3H8 గ్యాస్ స్టేట్లో ఉంది ప్లస్ ఆక్సిజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. అదేవిధంగా రియాక్టెంట్స్లో 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉంటే ప్రోడక్ట్స్లో ఎన్ని ఉన్నాయి? సో 3 2s are 6 ఆక్సిజన్స్ ఉన్నాయి ప్లస్ అదేవిధంగా 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ 10 ఆక్సిజన్ ఆటమ్స్ ప్రోడక్ట్స్లో ఉన్నాయి. కాబట్టి రియాక్టెంట్స్లో కూడా 10 ఆక్సిజన్ ఆటమ్స్ ఉండాలి అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి మన స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ 5 పెడితే సరిపోతుంది. సో 5O2. ఇప్పుడు చూడండి నాన్న, 5 2s are ఎంత? 10 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. వెరీ గుడ్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్లో ఆక్సిజన్ ఆటమ్స్ యొక్క నెంబర్ అనేది ఈక్వల్ అయిందా లేదా? రైట్. సో అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ వెరిఫై ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. ఒకవేళ రియాక్షన్లో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈక్వల్గా ఉన్నాయా, ఏమైనా మిస్ అయిందా అని చెప్పి క్రాస్ చెక్ చేయాలి. సో ఫిఫ్త్ స్టెప్ చూడండి నాన్న, నెంబర్ ఆఫ్ atoms. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్స్లో చూద్దాం. సో కార్బన్ ఆటమ్స్, సో రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్, కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 3 ఉన్నాయి. వెరీ గుడ్. అదేవిధంగా ప్రోడక్ట్స్లో కూడా కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అదేవిధంగా హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 8 ఉన్నాయి. వెరీ గుడ్. అదేవిధంగా ప్రోడక్ట్స్లో కూడా నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 4 2s are 8. అదేవిధంగా ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 5 2s are 10 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. వెరీ గుడ్. అదేవిధంగా ప్రోడక్ట్స్లో కూడా ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 3 2s are 6 ప్లస్ 4. 6 ప్లస్ 4 ఎంత నాన్న? 10 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. అయిందా లేదా? సో ఈ విధంగా కంబషన్ ఆఫ్ ప్రోపేన్ ఒక అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని స్టాక్యోమెట్రిక్ రూల్స్ యూజ్ చేసుకొని మనం ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసాం. బిఫోర్ కోవిడ్ వరకు కూడా మనకి స్టాక్యోమెట్రీ అనేది ఇండివిజువల్ చాప్టర్ లాగా ఉండేది నాన్న. సో అప్పుడు ఏంటి అంటే ఒక కెమికల్ ఈక్వేషన్ ఇచ్చి ఇక్కడ ఓన్లీ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఉన్న ఈక్వేషన్స్ గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటే కూడా మనం ఒక కెమికల్ ఈక్వేషన్ ఏ విధంగా బ్యాలెన్స్ చేయడానికి ఒక పర్టికులర్ ప్రాసెస్ అనేది ఉండేది. ఆక్సిజన్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్గా, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్గా కన్వర్ట్ చేసుకొని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తామని చెప్పి చాలా పెద్ద ప్రాసెస్. సో విడిగా ఇండివిజువల్గా చాప్టర్ ఉండేటప్పుడు అదంతా కూడా ఉండేది. సో ఇప్పుడు మీకు ఓన్లీ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ లాగా మాత్రమే పెట్టారు. సో ఇంతవరకు మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు వరకు మేడం ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నారు, మోల్స్ అన్నారు, మాసెస్ అన్నారు, వాల్యూమ్స్ అన్నారు, ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పారు. స్టాక్యోమెట్రీ వల్ల మనకి రియల్ లైఫ్లో వచ్చే యూజెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, నంబర్ ఆఫ్ యూజెస్, నంబర్ ఆఫ్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ వీ హ్యావ్ అబౌట్ స్టాక్యోమెట్రీ. వీ హ్యావ్ నంబర్ ఆఫ్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్యోమెట్రీ. స్టాక్యోమెట్రీ యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్స్ అనేవి కుకింగ్ నుంచి స్పేస్ సైన్స్ వరకు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కుకింగ్ ప్రాసెస్ కనుక తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్లోర్ యొక్క క్వాంటిటీ అదేవిధంగా షుగర్ యొక్క క్వాంటిటీ ఎగ్జాక్ట్ స్టాక్యోమెట్రిక్ రేషియోలో కనుక లేకపోతే ఆ ఫుడ్ యొక్క టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా మెడిసిన్
మెడిసిన్స్లో. సో ఇండస్ట్రియల్గా మెడిసిన్స్ని సింథసైజ్ చేసేటప్పుడు ఆ మెడిసిన్స్ అనేవి మనకి సేఫ్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఎఫెక్టివ్గా ఉండాలి. విచ్ మీన్స్ మనం ఏ కెమికల్ని బాడీలో ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీలోనే యూజ్ చేయాలి. అదేవిధంగా అవి మనకి రిలీఫ్ ఇచ్చే విధంగా ఉండాలి. సో స్టాయికియోమెట్రిక్ రేషియోస్ పర్ఫెక్ట్గా ఫాలో అయితేనే మనం మెడిసిన్స్ అనేవి ప్రాపర్గా ప్రిపేర్ చేయగలం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూయల్ కంబషన్. మన ఆటోమొబైల్స్లో యూజ్ చేసే ఫ్యూయల్ అనేది సో ఎయిర్ టు ఫ్యూయల్ కంబషన్ అనేది ఎగ్జాక్ట్ స్టాయికియోమెట్రిక్ రేషియోలో ఉన్నప్పుడే అది మనకి మైలేజ్ ఇస్తుంది, యాజ్ పొల్యూషన్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఆఫ్ అమోనియా, సల్ఫర్ డైఆక్సైడ్, ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ సిమెంట్, ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్. ఈ విధంగా ఇండస్ట్రియల్గా తయారు చేసేవన్నీ కూడా స్టాయికియోమెట్రిక్ రేషియోని ఫాలో అయితేనే మనకి ఇండస్ట్రియల్గా ఏ మెటీరియల్ అయినా కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. వాటర్ ట్రీట్మెంట్కి చూసుకున్నా అదే విధంగా పొల్యూషన్ని రెడ్యూస్ చేయడం కోసం ఏవైతే ఆటోమొబైల్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉన్నాయో ఆ హార్మ్ఫుల్ గ్యాసెస్ని ఏ గ్యాసెస్ని రిలీజ్ చేసి మనం న్యూట్రలైజ్ చేయొచ్చు అని ఎగ్జాక్ట్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా మనకి ఈ స్టాయికియోమెట్రీ అనేది యూజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫుడ్ ఇండస్ట్రీ. In food industry, to determine exact quantities which are used in that particular product, we can use stoichiometric calculations. So ఏదైనా ఫుడ్లో మనకి ఎంత క్వాంటిటీలో ఏ కాంపోనెంట్స్ యూజ్ చేశారో తెలుసుకోవాలన్నా కూడా మనకి ఈ స్టాయికియోమెట్రిక్ రేషియోస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫైర్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మనం దివాళీకి యూజ్ చేసే క్రాకర్స్లో అవి డిజైర్డ్ కలర్స్ని ఎగ్జిబిట్ చేయాలన్నా, అంటే మనకి ఏ కలర్స్ రావాలి, ఏ ఫామ్లో రావాలి అని ఎగ్జాక్ట్గా డిజైర్డ్ కలర్స్ రావడానికి, అదేవిధంగా సేఫ్ ఎక్స్ప్లోషన్స్ అవ్వాలన్నా కూడా మనకి స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జాక్ట్గా ఆ పర్టికులర్ కెమికల్ని పర్ఫెక్ట్ రేషియోలో యాడ్ చేసినప్పుడు మాత్రమే అవి డిజైర్డ్ కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి, అదేవిధంగా సేఫ్ ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. సో హార్మ్ఫుల్గా ఏమీ ఉండకుండా ఉండాలన్నా కూడా మనం ఈ ఫైర్ వర్క్స్లో ఈ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ని యూజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫెర్టిలైజర్స్. జనరల్గా ఫెర్టిలైజర్స్ వచ్చేటప్పటికి మేజర్గా యూజ్ చేసే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి కెమికల్ ఎలిమెంట్స్ క్రాప్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి, అదేవిధంగా కెమికల్స్ వేస్టేజ్ని రెడ్యూస్ చేయడానికి కూడా మనం స్టాయికియోమెట్రిక్ రేషియోస్ని యూజ్ చేసి పర్ఫెక్ట్ ఫెర్టిలైజర్స్ని సింథసైజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్పేస్ సైన్స్. సో స్పేస్ సైన్స్లో ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్స్ ఫర్ లాంచింగ్ రాకెట్స్. సో రాకెట్స్ని లాంచ్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ కావాలి, ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిడైజర్ కావాలి అని పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయాలన్నా కూడా మనకి ఈ స్టాయికియోమెట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్స్ తీసుకుంటే కెమికల్ వేస్టేజ్ అవ్వకుండా హై ఈల్డ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తుంది, అంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది అని కెమికల్ ల్యాబొరేటరీలో అనాలిసిస్ చేయాలన్నా కూడా మనకి స్టాయికియోమెట్రిక్ రేషియోస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ని రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనం స్టాయికియోమెట్రిక్ కాన్సెప్ట్ని స్టడీ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ వీడియోలో ఈ స్టాయికియోమెట్రీని బేస్ చేసుకొని ఎక్కువగా ప్రీవియస్ ఇయర్లో అడిగిన న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఐ హోప్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మీలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ దగ్గరికి ఈ వీడియోని తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.